పాటల పల్లకి పాటల పల్లకి. పాటల పల్లకి ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. పాటల పల్లకి. భారతీయ సంస్కృతిలో పండుగలు సమత, మమత, సమైక్యతలకు మారుపేరుగా నిలిచాయి. అమ్మలుగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మగా కొలుచుకునే దుర్గామాతను ఆదిదేవతగా భావిస్తూ దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న ఈ దివ్య తరుణంలో పాటల పల్లకి దసరా ప్రత్యేక కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ఇదే మా ఘన స్వాగతం. దసరా ప్రత్యేక కార్యక్రమంలో అమ్మవారిపై అందమైన పాటలను ఆలపించేందుకు విచ్చేసిన గాయని గాయకులకు ఇదే మా స్వాగతం, సుస్వాగతం. పాటల పల్లకి దసరా ప్రత్యేక కార్యక్రమంలో గాయని గాయకుల స్వరగాన పాటలను విశ్లేషించేందుకు విచ్చేసిన ప్రముఖ గాయని శ్రీమతి సురేఖ మూర్తి గారికి ఇదే మా సాదర స్వాగతం. పాటకు తగిన నేపథ్య సంగీతాన్ని అందిస్తూ వాద్య పరికరాలపై తమకున్న పట్టును నిరూపించుకుంటున్న వాద్య బృందానికి ఇదే మా స్వాగతం. మరి ఈరోజు మనం దసరా పండగ పాటల పల్లకి కార్యక్రమాన్ని చక్కగా జరుపుకోబోతున్నాం. మరి ఈ పాటల పల్లకి కార్యక్రమంలో అమ్మవారిపై అందమైన భక్తి పాటను ఆలపించేందుకు జయ శుభకారిణి అయిన జనని జగన్మాత విజయ రూపిణిగా అర్చిస్తూ ఆలపించే గీతాన్ని తిలకించేద్దాం. మరి ఈ పాటను లక్ష్మీ గాయత్రి గారు ఆలపించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆమెను ఇన్వైట్ చేసేద్దాం. లక్ష్మీ గాయత్రి గారు రండి. హాయ్ గాయత్రి గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చక్కగా ఉన్నాను. ముందుగా మీకు దసరా పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, మీకు కూడా దసరా పండుగ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మరి ఈరోజు అమ్మవారి పూజను చాలా ఘనంగా జరుపుకుంటారు, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఉత్సవాలు కూడా చాలా గ్రాండ్గా జరుగుతాయి. అమ్మవారిపై మొదటిగా మీరు ఏ పాటని ఆలపించబోతున్నారు? నేను నర్తనశాల అనే చిత్రం నుంచి జనని శివకామిని అనే పాట పాడబోతున్నాను. అందమైన పాట తీసుకున్నారు, అంతే అందంగా ఆలపించేసే. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని.
శుభకారిణి విజయరూపిణి జనని శివకామిని శుభకారిణి విజయరూపిణి జనని శివకామిని. గాయత్రి, మన దసరా పండుగ ప్రత్యేక పాటల పల్లకి కార్యక్రమంలో ముందుగా మంచి పాటను అమ్మవారు ప్రసన్నం అయ్యే విధంగా పాడేశావు. చాలా బాగా అనిపించింది నాకైతే. మరి మేడంకి ఎలా అనిపించిందో అడిగి తెలుసుకుందాం. లక్ష్మీ గాయత్రి, చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ. ఇది సుసర్ల దక్షిణామూర్తి గారి సంగీత దర్శకత్వంలో సీనియర్ సముద్రాల గారు రాసిన పాట. ఏ కచేరీ అయినా పాట కచేరీ ఈ పాటతో శుభ ప్రారంభం చేస్తాం అన్నమాట. చాలా చాలా చక్కగా పాడావు, శుభప్రదంగా అయింది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. కూర్చో గాయత్రి. భూపాల రాగరంజితం అనేది తొలి పొద్దు పొడుపు. మరి ఈ పాటను ఆలపించేందుకు వచ్చేస్తున్నారు భరత్ గారు. భరత్ గారు, వెల్కమ్ అండి. భరత్ గారు ఎలా ఉన్నారండి? ఎక్కడి నుంచి వస్తున్నారు? పటాన్చెరు. పటాన్చెరు, ఓకే. మరి ఈరోజు అమ్మవారిపై అందమైన పాటను తీసుకున్నారు, ఆలపించేందుకు సిద్ధంగా ఉన్నారా? మొదలు పెట్టేసేయండి. థ్యాంక్ యూ. తొలి పొద్దు పొడవంగానే దుర్గమ్మ, మా కనక దుర్గమ్మ, విజయవాడ దుర్గమ్మ. తొలి పొద్దు పొడవంగానే దుర్గమ్మ, మా కనక దుర్గమ్మ, విజయవాడ దుర్గమ్మ. నీకు కోవెల నిండా కాంతులు నిండే గనగనమడి గుడి గంటలు మోగే. కోవెల నిండా కాంతులు నిండే గణగణమని గుడి గంటలు మోగే. తొలి పొద్దు పొడవంగానే దుర్గమ్మ, మా కనక దుర్గమ్మ, విజయవాడ దుర్గమ్మ. తొలి పొద్దు పొడవంగానే దుర్గమ్మ, మా కనక దుర్గమ్మ, విజయవాడ దుర్గమ్మ. శతకోటి నామాలున్న శక్తి స్వరూపినివే, శని బాధలు కడదేచే శివశంకరుని సతివే. శని బాధలు కడతేచే శివశంకరుని సతివే. దుర్గాసురునంతం చేసే దుర్గా మాతావే, దుష్టులను దునుమాడే మా భద్రకాళినివే. దుష్టులను దున్నాడే మా భద్రకాళినివే. భక్తితో నిన్ను వేడంగా భాగ్యాలే పొసగేవు, బంధువై భక్తులనే భారంగా మోసేవు. భక్తితో వేడంగా భాగ్యాలే మొసగేవు, బంధువై భక్తులనే పారానే మాపేవు. తొలి పొద్దు
తొలిపొద్దు పొడవంగానే దుర్గమ్మ మా కనక దుర్గమ్మ విజయవాడ దుర్గమ్మ తొలిపొద్దు పొడవంగానే దుర్గమ్మ మా కనక దుర్గమ్మ విజయవాడ దుర్గమ్మ చక్కనైన పూజలతో నీ మొక్కులు తీర్చంగా సంతాన ఫలమిచ్చే మా సర్వేశ్వరి నీవే సంతాన ఫలమిచ్చే మా సర్వేశ్వరి నీవే నీ పసిడి పాదాలకు పారాని పూయంగా పడతులు మాంగళ్యం గల్లంగా కాపాడే పడుతుల మాంగళ్యం సల్లంగా కాపాడేవే కల్లారా నిన్ను చూడా కాలినడకనొచ్చితివి కరుణించి నీ దర్శనమే కలిగించు దుర్గమ్మ కల్లారా నిన్ను చూడా కాలినడకనొచ్చితివి కరుణించి నీ దర్శనమే కలిగించు దుర్గమ్మ తొలిపొద్దు పొడవంగానే దుర్గమ్మ మా కనక దుర్గమ్మ విజయవాడ దుర్గమ్మ తొలిపొద్దు పొడవంగానే దుర్గమ్మ మా కనక దుర్గమ్మ విజయవాడ దుర్గమ్మ నీ కోవెల నిండా కాంతులు నిండే గనగనమని గుడి గంటలు నీ మోగి కోవెల నిండా కాంతులు నిండే గణగణమని గుడి గంటలు మోగే తొలిపొద్దు పొడవంగానే దుర్గమ్మ మా కనక దుర్గమ్మ విజయవాడ దుర్గమ్మ తొలిపొద్దు పొడవంగానే దుర్గమ్మ మా కనక దుర్గమ్మ విజయవాడ 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 దుర్గమ్మ. భరత్ గారు హుషారైన పాట తీసుకున్నారు, అంతే హుషారుగా పాడారు. అందరూ కూడా కలిసి పాడడం వల్ల ఈ పాటకు ఇంకా అందం ఆపాదించిందనే చెప్పాలి. మరి మ్యామ్ కళ నచ్చిందో అడిగేద్దామా? భరత్, నిన్ను చూడగానే భయపడుతున్నట్టుగా పాడడానికి అలా అనిపించావు. పాట ఎలా పాడతావు అని నేను భయపడ్డాను, కానీ చాలా చక్కగా పాడావు. చాలా మంచి పాట ఇది. ఇంద్రకీలాద్రి దుర్గమ్మ మీద మంచి పాట. అంటే జనసామాన్యంలోకి చాలా ఈజీగా వెళ్ళిపోయేటువంటి పాట. ఎవరన్నా కూడా వినగానే మళ్ళీ రిపీట్ చేసి పాడుకునేలాగా. ఆ కోరస్ కూడా చాలా అందంగా పాడారు అందరూ. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ అండి. కూర్చోండి. దసరా నవరాత్రి ఉత్సవాలలో ఆది పరాశక్తిని శైలపుత్రి, సిద్ధిదాత్రి, మహాగౌరి, కాళరాత్రి, కాత్యాయని, స్కందమాత, కూష్మాండ, చండీఘంట, బ్రహ్మచారిణి ఇలా వివిధ రూపాలలో దుర్గామాతను కొలుచుకోవడం మన సాంప్రదాయం. ఇప్పుడు ఈనాటి మన దసరా ప్రత్యేక పాటల పల్లికి కార్యక్రమంలో అఖిల ప్రపంచాన్ని, నిఖిల లోకాలను కాపాడే అమ్మవారిని అర్చిస్తూ అందమైన పాటను ఆలపించేందుకు వచ్చేస్తున్నారు ఇందు గారు. ఇందు గారిని ఇన్వైట్ చేసేద్దాం. నమస్తే ఇందు గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ. ముందుగా దసరా శుభాకాంక్షలండి. మీకు కూడా దసరా శుభాకాంక్షలండి. ధన్యవాదాలు. మరి అందమైన పాట తీసుకున్నారు కాబట్టి అంతే అందంగా ఆలపించేయాలి. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి. అలాగే. మహాకనక దుర్గా
కృష్ణా తీరంలో ఇంద్రకీలగిరి పైన వెలసెను కృతయుగములోన ఈ కొండపైన అర్జునుడు తపమును కావించెను పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను విజయుడైన అర్జునుడి పేరిట విజయవాడ అయినది ఈ నగరము జగములన్నీయు జేజేలు పలుకగా కనకదుర్గకైనది స్థిర నివాసము మేలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెలమోము కోటి కోటి ప్రభాతాల అరుణమయే కుంకుమ అమ్మ మనసు పడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కు పుడక ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గ రూపం ముక్కుటి దేవతలందరికీ ఇదియే ముక్తి దీపం మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత దేవీ నవరాత్రులలో వేద మంత్ర పూజలలో స్వర్ణ కవచమును దాల్చిన కనక దుర్గాదేవి భవబంధాలను పాపి బాలా త్రిపుర సుందరి నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి లోక శాంతిని సంరక్షించి సుమంత్రమూర్తి గాయత్రి అక్షయ సంపదలెన్నో అవని జనులకందించి దివ్య రూపిణి మహాలక్ష్మి విద్యా కవన గాన మొసగు వేదమయీ సరస్వతి ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించు మహాదుర్గా శత్రు వినాశిని శక్తి స్వరూపిణి మహిషాసుర మర్దిని విజయకారిణి అభయ రూపిణి శ్రీ రాజరాజేశ్వరి భక్తులందరికీ కన్నుల పండుగ అమ్మా నీ దర్శనం దుర్గమ్మ నీ దర్శనం మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత ఇందు గారు మీ వాయిస్లో ఈ పాట అద్భుతంగా ఉందండి మైమర్చిపోయాము థ్యాంక్స్ అండి. చాలా బాగుంది మ్యామ్కి ఎలా అనిపించిందో అడిగి తెలుసుకుందాం దేవుళ్ళు చిత్రం సినిమాలో కదా ఇది ఈ పాట వందే మాత్రం శ్రీనివాస్ గారు చాలా చక్కగా పాడవిందు ఒక్కసారి స్టూడియో అంతా దసరా వాతావరణం ఒక పండగ వాతావరణం నెలకొనింది ఆర్కెస్ట్రా కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు చాలా బాగుంది పాట థ్యాంక్ యూ కూర్చోండి అమ్మ చూసే చూపులో ఆప్యాయత అమ్మను చూసే చూపులో అనురాగం అభివ్యక్తమవుతాయి మరి ఈ పాటను ఆలపించేందుకు వచ్చేస్తున్నారు గౌతమ్ గారు హలో అండి నమస్తే హలో అండి నమస్తే ఎలా ఉన్నారు యా బాగున్నానండి మీరు బాగున్నారా నేను చాలా చక్కగా ఉన్నాను ముందుగా మీకు దసరా పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి మీకు కూడా దసరా పండుగ శుభాకాంక్షలు ధన్యవాదాలు మరి మీరు ఎంచుకునే పాట చాలా బాగుంది మీ హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుంది థ్యాంక్ యూ చాలా కొత్తగా ఉంది ఓకే మరి ఆలస్యం చేయకుండా అమ్మవారిపై అందమైన పాటను ఆలపించేసేయండి తప్పకుండా చూసాను మనసుతో నిన్నే ఏ కన్ను చూడని ముఖమే ఓ రాయి నువ్వని తలచి నీవెవ్వరని నిన్నే అడిగాది నీవా ఇచట కలవే అయినా కలవే ప్రతి చోట వెతికి నిన్ను నాలో కలిసా
ఇది చాలు నాకు వేరే వరములింక ఎందుకు దేవా మదిని కొలువా కలిసా నిన్నే నిన్నే మరిచా నన్నే నన్నే చూసాను మనసుతో నిన్నే ఏ కన్ను చూడని ముఖమే ఓ రాయి నువ్వని తలచి నీవెవ్వరని నిన్నే అడిగాది నీవా వేదాలే ఘోషిస్తుంటే యాగాలే నిత్యం చేస్తూ పూజించే భక్తి ఎంతో చూస్తున్నావుగా ఆకలితో చెయ్యే చాచి వస్తే తన చేతుల్లోని ఆహారం పంచే చేయి చూస్తున్నావుగా నిన్ను చూడ జనమంత జగమంత తిరుగుతారే సులభంగా నిన్ను చేరే దారెవరు తెలుసుకోరే అలంకారం అసలు లేని అహంకారం అన్నది లేని ఏ కళ్ళ కపటం కానరాని మనసుల్లో నువ్వే కలిసా నిన్నే నిన్నే మరిచా నన్నే నన్నే మదిలో మహిలో అనువనువు సకల సృష్టిలో చీమ హృదయలయవే ఏనుగు ముండెము బరువువే నీవే ఈ చేతుల్లోని ఒక చైనాకివ్వలేవా నీవే ఈ కన్నుల్లోని ఒక జత నాకివ్వలేవా నాకున్నది కనీశరణాగతియే చూసాను మనసుతో నిన్నే ఏ కన్ను చూడని ముఖమే ఓ రాయి నువ్వని తలచి నీవెవ్వరని నిన్నే అడిగా అది నీవా గౌతమ్ గారు చాలా బాగా ఆలపించారండి, చాలా బాగుంది. మ్యామ్కి ఎలా అనిపించిందో అడిగి తెలుసుకుందాం. గౌతమ్, ఈ పాట నేను మొట్టమొదటిసారి వింటున్నాను. చాలా టిపికల్ కంపోజిషన్ కదా. పాట ఒక్కసారి వింటే అర్థమయ్యేలాగా లేదు పాట. అంటే ఆ నోట్స్ రకరకాల నోట్స్, బట్ యూ హ్యావ్ మేడ్ ఎ వెరీ గుడ్ అటెంప్ట్. బాగా పాడావు, చక్కగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. మేనములు అంటే కన్నులు కలిగిన మీనాక్షిదేవి మహిమ మధురతరం. మరి ఈ పాటను ఆలపించేందుకు విచ్చేస్తున్నారు గాయత్రి అండ్ గౌతమ్. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెల గుమగుమల జావలి జాజి మల్లెల గుమగుమల జావలి లేత సిగ్గుల సరిగమల జాబిలి అమ్మ మీనాక్షి ఇది మీ మీనాక్షి వరముల
చిలక స్వరముల చిలక కరముల చిలక కలదాన హిమగిరి చిలక శివగిరి చిలక మమతల చిలక దిగిరావా మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి మనసే మధురై కొలువైన తల్లి మా మీనాక్షి ఎదలో యమునై పొంగేటి ప్రేమకి నీ సాక్షి వరముల చిలక స్వరముల చిలక కరముల చిలక కలదాన హిమగిరి చిలక శివగిరి చిలక మమతల చిలక దిగిరావా అష్టోత్తరం చదివించే సొగసున్నది సొగసంతా నీరాజనం మర్పించే మనసున్నది మధుర నీలు మా తెలుగు నాయకుల మధుర సాహితీ రసికతలో కట్టబొమ్మ తొడగొట్టి లేచిన తెలుగు వీరఘన చరితలలో స్వరముల చిలక కరముల చిలక కలదాన హిమగిరి చిలక శివగిరి చిలక మమతల చిలక దిగిరావా మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెల గుమగుమల జావలి జాజి మల్లెల గుమగుమల జావలి లేత సిక్కుల సరిగమల జావిలి అమ్మ మీనాక్షి ఇది నీ మీనాక్షి వరముల చిలక స్వరముల చిలక కరముల చిలక కలదాన హిమగిరి చిలక శివగిరి చిలక మమతల చిలక దిగిరావా మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి గాయత్రి అండ్ గౌతమ్ చాలా చక్కగా ఆలపించారు. ఈ పాటను మనం ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలి అనిపించే పాట, అంతే చక్కగా ఉంది. మరి మ్యామ్కి ఎలా అనిపించిందో అడిగేద్దాం. రచయిత వేటూరి సుందరరామూర్తి గారు, సంగీత దర్శకులు మణిశర్మ గారి కాంబినేషన్లో వచ్చిన అద్భుతమైనటువంటి పాట, నాకు చాలా ఇష్టమైన పాట. ఇద్దరు బాగా పాడారు. కొంచెం గౌతమ్ నువ్వు ల్యాండింగ్ నోట్స్ కొంచెం చూసుకోవాలి, బ్రెత్ మేనేజ్ చేసుకోవటం ఒకటి చూసుకోవాలి. గాయత్రి చాలా చక్కగా పాడావమ్మా. చాలా కష్టం, అంటే ఎక్కడ బ్రెత్కి కూడా ప్లేస్ ఉండదు ఈ పాటలో. సంగతులన్నీ చాలా క్లియర్గా అన్నావు. నువ్వు కూడా బాగా పాడావు, బట్ అక్కడక్కడ కొంచెం బ్రెత్ కంట్రోల్, ల్యాండింగ్ నోట్స్ కొంచెం చూసుకోవాలి, అంతే. చాలా చక్కగా పాడారు ఇద్దరు. వెరీ గుడ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. దండాలు దండాలు అంటూ మరో అందమైన పాటతో మన ముందుకు వచ్చేస్తున్నారు భరత్ అండ్ ఇందు గారు. ఈ పాట ఏ మూవీలోదండి? అమ్మోరు.
అమ్మోరు. ఓకే, మరి మంచి పాటను ఎంచుకున్నారు కాబట్టి అంతే అందంగా ఆలపించేసేయండి. ఆల్ ద బెస్ట్. ఊరి దేవతైన నిన్నే ఊపిరిగా కొలిసేటోళ్ళం, బండవరం నెయ్యి పోసి గారెలుండి తెచ్చినాము, దండాలు దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో, పొట్టేలు తెచ్చాము అమ్మోరు తల్లో పొంగళ్ళు పెట్టాము, మాయమ్మ తల్లో ఆరగించి మమ్మేరు అమ్మోరు కళ్ళు. దండాలు దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో. ఆదిశక్తిని నేనే, అన్నపూర్ణను నేనే, జై సకల లోకాలేలు సర్వమంగళి నేనే, బెజవాడ దుర్గమ్మ తెలంగాణ ఎల్లమ్మ నిడదోలు సత్తెమ్మ నేనే, ఏ అల్లూరు కల్లూరు ఆలేరు సీలేరు అన్నూళ్ళ దేవతను నేనే, మీ బాధలను తీర్చి మీ కోర్కెలీడేర్చి అలరించి పాలించు అమ్మోరు నేనే. దండాలు దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో, దండాలు దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో, పొట్టేలు తెచ్చాము అమ్మోరు తల్లో పొంగళ్ళు పెట్టాము, మాయమ్మ తల్లో ఆరగించు మమ్మేరు అమ్మోరు కళ్ళు. దండాలు దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో, దండాలు దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో. భరత్ గారు, మీరు ఎప్పుడు తీసుకున్నా మంచి గ్రూప్ సాంగ్తో వస్తున్నారు కాబట్టి ఆ పాటకు ఇంకా ఉత్సాహం యాడ్ అవుతుందనే చెప్పాలి. మరి మన కోరస్ ఇచ్చిన వాళ్ళు కానివ్వండి, మీతో సహకరించిన ఇందు గారు కానీ సూపర్గా ఆలపించేశారు. మ్యామ్కి ఎట్లా అనిపించింది అడిగి తెలుసుకుందాం. చాలా బాగా పాడారమ్మా. అంటే చాలా ఎమోషనల్ కదా ఈ సాంగ్. ఒక్కొక్కసారి ఎమోషన్లో ఏమవుతుందంటే మనం శృతి కొంచెం షార్ప్ అయ్యేందుకు అవుతుందన్నమాట. అది చూసుకోవాలి. అక్కడ కొంచెం శృతి షార్ప్ అయింది ఒక్కొక్క చోట. ఎమోషనల్గా పాడాలి కానీ మన శృతి లయ వాటిని ఎక్కడ మనం దాటకూడదు. అది ఒక్కటి చూసుకుంటే పాట బాగా పాడారు ఇద్దరు. థ్యాంక్ యూ. మరి మన దసరా స్పెషల్ పాటల పల్లికి కార్యక్రమంలో అమ్మవారిపై మరో అందమైన పాటను ఆలపించేందుకు విచ్చేస్తున్నారు గాయత్రి గారు. గాయత్రి, మీరు తీసుకునే పాట ఏంటి? నేను శృతి నీవు గతి నీవు అనే సాంగ్ పాడుతున్నాను. సూపర్ పాట. మరి ఇంకా ఆలస్యం లేకుండా పాట అందేసుకో. ఓకే. శృతి నీవో గతి నీవో ఈ నా కృతి నీవో భారతి, శృతి నీవో గతి నీవో ఈ నా కృతి నీవో ఈ నా కృతి నీవో భారతి.
నిగమార్త నిధులున్న నెలవు కోరిన మిగిలిన కోరికేమి నేను కొనియాడు కృతుల పెన్నిధి తప్ప చేరిన ఇక చేరు ఉన్నదేమి నీ శ్రీ చరణ దివ్య సన్నిధి తప్ప శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి శ్రీనాథ కవినాథ శృంగార కవిత తరంగాలు నీ స్ఫూర్తులే అలన్నమాచార్య కలవారి అలరించు కీర్తనలు నీ కీర్తులే శ్రీనాథ కవినాథ శృంగార కవిత తరంగాలు నీ స్ఫూర్తులే అలన్నమాచార్య కలవాణి అలరించు కీర్తనలు నీ కీర్తులే త్యాగయ్య గల సీమలా విల్లిన అనంత రాగాలు నీ మూర్తులే నీ కరుణ నెలకొన్న ప్రతి రచనం జననీ భవతారక మంత్రాక్షరం శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి గాయత్రి వావ్, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, అంత చక్కగా ఉంది. ప్రతి సింగర్కి నాకు తెలిసి ఈ పాట ఒక మైలురాయి లాంటిది కదా. సూపర్, అంతే అందంగా ఆలపించావు. మరి మ్యామ్ ఏం చెప్తారో వినేద్దాం. చాలా చక్కగా పాడావు గాయత్రి, అద్భుతంగా పాడావు. చిన్న నేను చెప్పే కరెక్షన్ అంటే ప్రొనౌన్సియేషన్లో మటుకు నిగమార్థ నిధులున్న నెలవు అవి పాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా దాని దగ్గర మనం కాన్షియస్గా అంటే తప్ప ఒత్తులు వినపడవు. సో ఆ ఒత్తులు వచ్చినప్పుడు కొంచెం కాన్షియస్గా పాడాలి. తర్వాత శరణాగతి అని వినిపిస్తుంది. శరణాగతి అన్నారు తెలుగులో, శరణాగతి. శరణాగతి. శృతి నీవు అన్నారు, శృతి నీవు. మెలికస. ఇప్పుడు అంటే వేరే లాంగ్వేజ్ సింగర్స్ మన దగ్గర పాడటం మూలంగా వాళ్ళు అలా ప్రొనౌన్స్ చేస్తున్నారు, దాన్ని యూనివర్సల్గా అందరు యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ తెలుగులో షా కాదు, సా షా సా మూడు ఉన్నాయి. కానీ అట్లీస్ట్ మనం తెలుగు వాళ్ళం పాడేటప్పుడు మనం కాన్షియస్గా ఉండి శరణాగతి, శృతి నీవు, అలాంటి పదాలు జస్ట్ అంతే. చాలా అద్భుతంగా పాడావు. మళ్ళా సరస్వతీదేవి కనిపించింది, అంత అందంగా పాడావు. థ్యాంక్ యూ. ఓంకార రూపిణి అంటూ అందమైన పాటతో మన ముందుకు వచ్చేస్తున్నారు ఇందు గారు. ఇందు గారు, మీ వాయిస్లో ఏ పాట విన్నా అమృతంలా అనిపిస్తుంది మాకైతే. మరి ఈ పాట కూడా అంతే అద్భుతంగా ఆలపించాలని కోరుకుంటున్నా. ఓంకార రూపిణి నీకారవాసిని జగదీకమో
ीङ्कारवासिनी जगदेकमोहिनी प्रकृतिस्वरूपिणी मृगराजवाहन नटराजु नंदन अर्धेन्दुभूषण अखिलातिशोषण मृगराजवाहन नटराजु नंदन अर्धेन्दुभूषण अखिलातिशोषण काशिका कामाक्षी माधुरी मीनाक्षी काशिका कामाक्षी माधुरी मीनाक्षी ममु ब्रोववे तल्ली अनुराग श्रीवल्ली ओंकार रूपिणी ईंकारवासिनी जगदेकमोहिनी प्रकृतिस्वरूपिणी 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 ఇందు గారు పాట అప్పుడే అయిపోయిందా అన్నంత మధురంగా ఆలపించారు. థ్యాంక్ యూ. చాలా బాగుంది. మ్యామ్కి ఎట్లా అనిపించిందో అడిగి తెలుసుకుందాం. ఇందు చాలా మంచి వాయిస్ అమ్మా నీది, చాలా చక్కగా పాడావు. చిన్న ఏంటంటే జిలుగులు వచ్చినప్పుడు కొంచెం శృతి అటు ఇటు అవుతుంది. జగదేక మోహిని అని ఒక చిన్న జిలుగు వేసి ల్యాండింగ్ నోట్ ఆపుతున్నావు కదా, అక్కడ ఫ్లాట్ అవుతున్నావు. కొంచెం సంగతుల దగ్గర శృతి చూసుకోవాలి. ఇంకొక చోట అక్కడ కాశిక అని ఒక చోట పైకి అన్నావు, అక్కడ కూడా కాస్త శృతి అటు ఇటు అయింది. అదర్వైజ్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. మరి మన దసరా స్పెషల్ పాటల పల్లకి కార్యక్రమంలో గాయని మనులందరూ కలిసి ఒక అందమైన పాటతో మన ముందుకు వచ్చేస్తున్నారు. అమ్మా భవానీ పాట. మరి వాళ్ళందరినీ ఇన్వైట్ చేసేద్దామా? ఓం శక్తి మహాశక్తి ఓం శక్తి మహాశక్తి అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మ తల్లిని మైమల్లి చూపవమ్మా. అమ్మా భవాని లోకాల నీవే ఓంకార రూపమమ్మా తల్లిని మహిమల్లి చూపవమ్మా. సృష్టికే దీపమా శక్తికే మూలమా సింహరథమే నీలమ్మా అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవాని లోకాల
చందనము పాలభిషేకం ఎర్రని గాజులతో పువ్వులతో నిన్ను కొలిచాము. అమ్మ చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మ చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మ పున్నమి పుట్టిల్లువా కళ్ళు చూడు, అమ్మ ముక్కోటి మెరుపులా మోము చూడు, అమ్మమ్మ ముగురమ్మల మూల పుటమ్మ నీ అడుగులే తాళాలు అమ్మ నిప్పుల్ని తొక్కిన నడక చూడు, అమ్మ దిక్కుల్ని తాకిన కీర్తి చూడు, వెయ్యి సూర్యుళ్ళై మెరిసిన శక్తిని చూడు, మనుషుల్లో దేవుడి భక్తుని చూడు. నీ పాద సేవయే మాకు పుణ్యం అమ్మా నీ చూపు సోకితే జన్మధన్యం. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మ తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. తిన్నకు తిన్నకుదా తిన్నకు తిన్నకుదా గల 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 తిన్నకు తిన్నకుదా గజ్జలనే కట్టి నమరుకమే కట్టి నాట్యమే చేయుట అమ్మకు ఇష్టమట. ఊరే ఊగేలా ఇయ్యాలి హారతి, కాయలు కొట్టి ఫలములు పట్టి పాదాలు తాకితే అడిగిన వరములు ఇచ్చును తల్లే. చీరలు తెచ్చాం గరికలు తెచ్చాం చల్లంగా అందుకో జై జై శక్తి శివ శివ శక్తి జై జై శక్తి శివ శివ శక్తి. కంచిలో కామాక్షమ్మ మధురలో మీనాక్షమ్మ నువ్వే అమ్మా కాశీలో అన్నపూర్ణవే, మాతా. శ్రీశైలంలో కమల పెదవాడ కనక దుర్గా నువ్వే, కలకత్తా కాళీ మాధవే. నరకుణ్ణి హతమాచి శ్రీకృష్ణుణ్ణి దాచి సత్యభామై శక్తిని చూపినావే, నరలోక భారాన్ని భూదేవి మోసి సాటి లేని సహనం చాటిన భద్రకాళి నిన్ను శాంతపరిచేందుకు రుద్రనేత్రుండు శివుడైన సరితోమునా. బ్రహ్మకు మేధస్సు విష్ణుకు తేజస్సు నీ పదధూళిని తాకక వచ్చనట. బ్రహ్మకు మేధస్సు విష్ణుకు తేజస్సు నీ పదధూళిని తాకక వచ్చనట, నీ పదధూళిని తాకక వచ్చనట, నీ పదధూళిని తాకక వచ్చనట. దసరా స్పెషల్ పాటల పల్లికి కార్యక్రమంలో అందమైన పాటతో ముగించుకున్నాం. మీ అందరికీ ధన్యవాదాలండి, చాలా చక్కగా ఆలపించారు. థ్యాంక్ యూ. మరి మేడంకి అడిగేద్దామా ఎలా ఉందో? అమ్మవారిని మన పాటల పల్లకి ఎక్కించి నలుగురు మోసేశారు. చాలా బాగుంది, చాలా బాగా పాడారు అందరూ. వెరీ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి మరొక్కసారి మీకు. సో చూసారు కదండి, ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమంలో అందమైన పాటలను వీక్షించి ఆస్వాదించారు కదా. మరి ఇది ఇవాల్టి మన దసరా స్పెషల్ పాటల పల్లకి కార్యక్రమం. మరో పాటల పల్లకి కార్యక్రమంలో మరికొంతమంది గాయని గాయకులతో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు, నమస్తే. శ్రీ శారదాంబ నమోస్తుతే. శ్రీ శారదాంబ నమోస్తుతే. సంగీత సాహిత్య మూలకృతే. శ్రీ శారదాంబ నమోస్తుతే. సంగీత
स्फुरित सरसिजासन स्मित मंगलासन श्री शारदांबा सिद्धि प्रदायिनी बुद्धि प्रसादिनी गीर्वाणी वीणा पाणि श्री शारदांबा ललित लय जनित मृदुल पदगमित ललित लय जनित मृदुल पदगमित